శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము. మొదటగా శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల కర్పూర వీటి కామోద సమాకర్షద్దిగంతరా. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల. ఇది అమ్మవారి 16 అక్షరాల నామము. దీనిని శుద్ధ విద్యాంకుర ద్విజపంక్తి ద్వయోజ్వలాయై నమః అని ధ్యానించాలి. ఈ నామము అమ్మవారి పలువరుసను తెలియజేసే నామము. శుద్ధ విద్య అనగా ధవలకాంతులతో కూడిన బ్రహ్మ విద్య యొక్క అంకురాకార అనగా మెలకల వలె, ద్విజపంక్తి అనగా పలువరుస, ద్వయోజ్వల అనగా ప్రకాశిస్తున్నది అని అర్థము. ద్విజ అనగా పళ్ళు కాక ద్విజులు అనగా విప్రులు అని కూడా అర్థం, అనగా వేదవేత్తలు అని అర్థం. శుద్ధ విద్య అనగా ఇదంతా అదంతా వట్టి భేదములు లేని విద్య. దీనిలో ఇదమును జగత్ లేదా ప్రపంచముతో పోలుస్తారు. అహం అనగా పరమాత్మ, ఇదం అనగా ఉపాధి, నేను కాదు అని. ఇది అంతా దేనివల్ల ప్రకాశిస్తున్నదో దానిని అహం అని, ఉపాధులన్నింటినీ తీసివేయగలిగినది అని, ప్రపంచమంతా పరమాత్మే అని తెలుసుకోవాలి. ఇది అది అంతా ఒకటే అని చెప్పేది శుద్ధ విద్య. శుద్ధమైన బ్రహ్మ విద్య వలె అమ్మ యొక్క దంతముల వరస ప్రకాశిస్తున్నది. అమ్మ ముఖము అంతా జ్ఞానస్వరూపమైతే పలువరసని స్మరించినంత మాత్రమున మనకు జ్ఞానం కలుగుతుంది. ఇది మరొక అర్థం. షోడశీ విద్యను బ్రహ్మ విద్య అంటారు. ఇది 16 అక్షరాల విద్య. అమ్మ స్వరూపమే ఈ విద్య. వాక్కులు అనగా అమ్మ దంతముల వలె ప్రకాశించే ఈ విద్యయే శ్రీ విద్య. దత్తాత్రేయ సంహితలో 32 శుద్ధ విద్యలున్నాయని స్వయంగా దత్తాత్రేయుల వారు చెప్పారు. శ్రీ విద్యలో ఉపాధి ఖండం నుండి జ్ఞానభండం వరకు అమ్మ యొక్క విద్యలను రచించి పరశురామునికి నేర్పించారు దత్తాత్రేయుల వారు. వీరి ప్రకారం ఈ 32 శుద్ధ విద్యలు అమ్మ దంతముల వరసలలో ప్రకాశిస్తున్నాయని ఇంకొక అర్థం. శివశక్తి భావాలను, దంతాలలో వాక్కును ప్రసాదించే 32 అక్షరములను, విద్యా తేజస్సుతో జ్ఞాన తేజస్సుతో మనని బాగు చేసే వేద విద్యతో అమ్మ దంతములున్నాయి. వేద విద్య బ్రాహ్మణులను ఆశ్రయించి ఉంటుంది. ఈ బ్రాహ్మణులు 2 వరుసలలో, ఒక వరుసలో 16 మంది ధవల వస్త్రాలతో ఉండి వేదాన్ని పారాయణం చేస్తున్నట్లు అమ్మ దంతములు వేదవాగ్మయంను చెబుతున్నట్లుగా ఉన్నాయి. వేరొక అర్థంలో ప్రజాపతులే అమ్మ యొక్క దంతములుగా ఉంటారు. ఈ తల్లి పలువరుసకు నమస్కరిస్తే ప్రజాపతుల శక్తులకు మనం నమస్కారం చేసినట్లు అని అర్థం. కర్పూర వీటి కామోద సమాకర్షద్దిగంతరా. ఇది అమ్మవారి 16 అక్షరాల నామము. దీనిని కర్పూర వీటి కామోద సమాకర్షద్దిగంతరాయై నమః అని ధ్యానించాలి. ఈ నామములో అమ్మవారు వేసుకునే తాంబూలమును వర్ణించారు వాగ్దేవతలు. కర్పూర వీటిక అనే తాంబూలాన్ని వేసుకొని ఆమోదమనగా ఆనందముగా, సమాకర్ష అనగా అన్ని వైపులకు పరిమళభరితముగా, దిగంధర అనగా నలుదిశలా వ్యాపింపజేసేదిగా ఆ సువాసన ఉంది అని అర్థము. అమ్మవారికి తాంబూలము అత్యంత ప్రీతిదాయకము. ఆ జగన్మాత వేసుకునే తాంబూలంలో ఏలకులు, లవంగాలు, పచ్చకర్పూరము, కుంకుమ పువ్వు, జాదికాయ, జాపత్రి, చలవ మిరియాలు, కాచు, వక్క, సున్నం ఇవన్నీ సుగంధభరితములై ఉంటాయి. లేత తమలపాకు చివర్లు తొడిమ తీసివేసి ఈ పరిమళ ద్రవ్యములన్నింటినీ ఉంచి దానిని అమ్మ తాంబూలముగా స్వీకరిస్తుంది. ఆ తాంబూలపు పరిమళము అమ్మ మణిద్వీపంలోని అన్ని దిక్కులను, అన్ని మూలలను, దశదిశలను, అన్ని వైపులకు వ్యాపింపజేసేవిగా ఉంటావి అని అర్థం. మనము కూడా మన కీర్తిని అన్ని దిశలకు వ్యాప్తి చెందేంత స్వచ్ఛంగా ఉండాలి. అది కష్టసాధ్యము. కానీ ఇతరులు మెచ్చుకునేలాగా కాక భగవంతుడు మెచ్చేలా మన జీవితాన్ని మరల్చుకోవాలి. దేవుడు మెచ్చితే లోకం మెచ్చేలా అవుతాం. అటువంటి పరిమళభరితమైన వాక్యును, గానాన్ని ఈ నామం ధ్యానం ద్వారా మనము పొందవచ్చు అని మరొక అర్థము. ఈ శ్లోకంలో అమ్మవారి నామములు 2. ఈ నామములలో అమ్మవారి పలువరుసను, అమ్మవారి తాంబూలమును వర్ణించారు వాగ్దేవతలు. శ్రీమాత్రే నమః. మరో వీడియోలో మరే నామాల అర్థములు తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః.